మత్సలేని చంద్రుడా స్వచ్ఛ భారతీయుడా అచ్చ తెలుగు తమ్ముడా చంద్రబాబు నాయుడా మత్సలేని చంద్రుడా స్వచ్ఛ భారతీయుడా అచ్చ తెలుగు తమ్ముడా చంద్రబాబు నాయుడా నీ వల్లే వెలుగుతోంది తెలుగు కాగడా ప్రజల మెప్పు పొందుతున్న ప్రగతి యుద్ధ వీరుడా జయోస్తు జయ జయోస్తు జయ జయోస్తు జనమంతా కదిలినారు నీ వెనకే నడుస్తూ జయోస్తు జయ జయోస్తు జయ జయోస్తు ఆడపడుచులొక్కటై నీ పేరుని తలుస్తూ మత్సలేని చంద్రుడా స్వచ్ఛ భారతీయుడా అచ్చ తెలుగు తమ్ముడా చంద్రబాబు నాయుడా అడ్డగోలు విభజనవో గొడ్డలి పెట్టైనప్పుడు మన అందరి ఆత్మగౌరవమునకు ముప్పైనప్పుడు అడ్డగోలు విభజనవో గొడ్డలి పెట్టైనప్పుడు మన అందరి ఆత్మగౌరవమునకు ముప్పైనప్పుడు రక్షకుడిగా వచ్చావన్నా దీక్షభూని సాగావన్నా పాలకుడిగా సేవకుడిగా శ్రామికుడిగా సైనికుడిగా అన్నీ నువ్వై మమ్ముల నడుపుచుంటివన్నా నీ మహా సంకల్పానికి తుఫానైన తలొంచింది కదన్నా ఉద్హుత్ తుఫానైన తలొంచింది కదన్నా స్వాగతం సుస్వాగతం స్వాగతం చంద్రబాబు నాయుడికి సుస్వాగతం స్వాగతం 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 చంద్రబాబు నాయుడికి మనసార స్వాగతం మత్సలేని చంద్రుడా స్వచ్ఛ భారతీయుడా అచ్చ తెలుగు తమ్ముడా చంద్రబాబు నాయుడా పది ఏండ్లుగా ముసలి ముతక వంచన గురి అయినప్పుడు వికలాంగుల బతుకులలో పింఛను కరువైనప్పుడు 10 ఏళ్లుగా ముసలి ముతక వంచన గురి అయినప్పుడు వికలాంగుల బతుకులలో పింఛను కరువైనప్పుడు పెద్ద కొడుకు వయ్యావన్నా పెద్ద మొత్తం ఇచ్చావన్నా నష్టపడిన కర్షకుడికి నష్టపడిన రైతు ఎదకి రుణమాఫీ చేసే నీ రుణం తీర్చలేమన్నా అహోరాత్రాలు మాకై నిదర్లేక శ్రమిస్తావు కదన్నా మాకై నిదర్లేక శ్రమిస్తావు కదన్నా జయోస్తు జయ జయోస్తు జయ జయోస్తు జనమంతా కదిలినారు నీ వెనకే నడుస్తూ జయోస్తు జయ జయోస్తు జయ జయోస్తు ఈరోజు ఒంగోలు పట్టణంలో స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ దామలచర్ల జనార్దన్ గారితోనూ ఒంగోలు మేయర్ గారు గంగాడి సుజాత గారితోనూ ప్రముఖమైన నాయకులు అందరం కూడా కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమం
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1వ తారీఖున రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి స్వయంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేయటం మనం చూసాం. అదేవిధంగా ఈరోజు ఒంగోలు పట్టణంలో గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారితో కూడా మున్సిపల్ మేయర్ గారితో అందరం కలిసి ఇక్కడ ఉన్న వృద్ధులకు పెన్షన్ల పంపిణీ అనేది కూడా జరిపాము. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారమే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాము. ఆ ముందు ఎలక్షన్ సమయంలో అయితే ఆ ముందు గడిచిన అంటే 4,000 ఒక 3,000 కలిపి 7,000 రూపాయలు ఇస్తాము అని. ఈరోజు చూసుకుంటే దాదాపు 60,000 రూపాయల వరకు 64,000 రూపాయల వరకు మన ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారి ద్వారా కూడా ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క మనిషికి 64,000 రూపాయలు చెందటం అంటే భారతదేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో ఇవ్వనంత విధంగా ఇక్కడ మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఈ పంపిణీ కార్యక్రమం చేయమని చెప్పడం అనేది ఎంతో గొప్పతనం. అది అందుకు అందరూ కూడా సంతోషపడవలసింది. ఇంకా ఎక్కువ కార్యక్రమాలు వారు చేయాలని ఆలోచనతో ఉన్నారని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు 1వ తారీఖు సందర్భంగా మన ఎంపీ గారు మేయర్ గారు అందరం కూడా కలిసి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు మన నియోజకవర్గానికి చూస్తే 10,56,00,000 రూపాయలు ఈరోజు పెన్షన్లు ఇస్తూ ఉన్నాం ఒక నియోజకవర్గానికి. అదేవిధంగా మనకి రాష్ట్రంలోకి వచ్చి 2,700 కోట్ల రూపాయలు ఈరోజు నెలకు వచ్చే లోపలికి ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. కాబట్టి అంతకుముందు ఏదైతే ఎన్నికల ముందు మనం ప్రామిస్ చేశారో 3,000 అనేది కాదు 4,000 ఇస్తాము, ప్రతి పేదవాడిని ఆదుకుంటాం అనేది మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు బీజేపీ కానీ ఎన్టీఏ కూటమి చెప్పిన పద్ధతి ప్రకారం వచ్చిన తర్వాత నుంచి కూడా మనం 1వ తారీఖు కాలపడితే సెలవు వస్తే ముందు రోజే శనివారమే 31 అవ్వచ్చు లేదా 30 అవ్వచ్చు, ఆ రోజే అందరి చేత ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈరోజు 4,000 పెన్షన్ అనేది కూడా మనం ఇస్తున్నది కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒకే ఉద్దేశం. ఈరోజు ఎవరైతే పేదవాళ్ళు వాళ్ళు ఉన్నారో వాళ్ళ మందులకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూడకపోయినా వాళ్ళకి అవసరాలకు ఉపయోగపడద్దనే ఉద్దేశంతో ఈరోజు 4,000 రూపాయలు ఎన్నికలప్పుడు చెప్పింది ఆ ప్రామిస్ని ఇప్పుడు 15 నెలలు అవుతున్నా కూడా కంటిన్యూగా ఆ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా మనం అన్నీ కూడా చేసే విధానాలను కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు తల్లికి వందనం కావచ్చు, అదేవిధంగా రైతు మన అన్నదాత సుఖీభావ్ కావచ్చు, శ్రీశక్తి కావచ్చు, ఇవన్నీ 3 సిలిండర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం 6 పథకాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా దాదాపు ఇంప్లిమెంట్ చేసి 45,000 కోట్ల పైన ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు కొన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ఇంకా పెన్షన్ రాలేదు, మాకు ఎలిజిబిలిటీ ఉన్నా కూడా పెన్షన్ రాలేదని చెప్పి కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. మోస్ట్లీ తొందరలోనే ఓపెన్ చేస్తారు. ఆన్లైన్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరైతే పెన్షన్స్ రాలేదని ఇంకా బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేయండి, ఆన్లైన్లో అప్లై చేయండి. 100% ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరూ కూడా పెన్షన్స్ ఇస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒక్కోటి ఈరోజు తీసుకురావడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి తొందరలోనే ఆన్లైన్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత అందరూ కూడా అప్లై చేసుకుంటే రేషన్ కార్డులు కూడా ఈరోజు స్మార్ట్ రేషన్ కార్డులు కూడా మొన్నే ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. దాన్ని కూడా చిన్నది క్రెడిట్ కార్డు మాదిరి స్మార్ట్ కార్డు ఇవ్వటం, దాంట్లో కూడా బార్ కోడ్ కూడా పెడుతున్నారు. ఇదివరకులాగా మనం ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళటం, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళటం, మన ల్యాండ్ ఉందా లేదా చూసుకోవటం, ఇవన్నీ కూడా సమస్యలు లేకుండా మనం బార్ ఓపెన్ చేసుకున్నాం అంటే బార్ కోడ్లో మనం ల్యాండ్లో ఏమన్నా ఉన్నాయా లేకపోతే మన పేరు మీద ఉందా ఇవన్నీ కూడా చూసుకోవడానికి కూడా అవకాశాలు ఉండే విధంగా ఈరోజు బార్ కోడ్ తోటి కూడా మనకి రేషన్ కార్డులు కూడా వస్తూ ఉన్నాయి. ఆ రేషన్ కార్డులు కానీ ఇవన్నీ కూడా మనకి పెన్షన్లు కూడా తొందరలోనే కొత్తవి కూడా వచ్చినప్పుడు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ప్రజలు కూడా ఎవరికైతే ఎలిజిబిలిటీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. అదిగా మొన్న మేము ఎస్సీ తోటి కానీ డిఈ తోటి అదేవిధంగా D1 ఏఈలు కానీ ఏడీలతోటి అందరితోటి కూడా కమిషనర్ గారు అందరం కూడా కూర్చొని మాట్లాడాం.
ఒంగోలు టౌన్లో మెయిన్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో కలెక్టరేట్ రోడ్డు కానీ, మంగమూరు రోడ్డు కానీ, గుంటూరు రోడ్డు కానీ, కర్నూలు రోడ్డు కానీ, అటు వచ్చే లోపల కొత్తపట్నం రోడ్డు కానీ, ఇవన్నీ 100 ఫీట్ రోడ్స్ ఉండే అన్నీ కూడా పెద్దవి పెడుతున్నాం, టవర్స్ పెడుతున్నాం. దానివల్ల ఈ చిన్న స్తంభాలన్నీ కూడా మొత్తం తీసేసి మొత్తం వైరింగ్ అంతా కూడా పైకి వెళ్ళేటట్టు తీసుకొస్తున్నాం. ఈ పాత కేబుల్స్ అన్నీ కూడా మార్చేసి కొత్త కేబుల్స్ వచ్చేటట్టుగా దాన్ని కూడా తీసుకున్నాం. ఇంకా ఉండే ఈ డివిజన్స్లో ఉండే కూడా ఇట్లాగా జిగ్జాగ్గా ఈ కేబుల్ వైర్లు ఇవన్నీ పెట్టేసి ఆ వైరింగ్లన్నీ కూడా ఇబ్బంది ఉండే దగ్గర కూడా అవి కూడా అన్నీ కూడా తీసేసి ఒక పక్కగా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. దానికి కూడా అందరికి కూడా కేబుల్ వాళ్ళకి కూడా లెటర్లు కూడా వెళ్తాయి కార్పొరేషన్ నుంచి. వెళ్ళిన తర్వాత ఒక సిస్టమ్ తోటి వెళ్ళే విధంగా చేయాలనేది ఎందుకంటే ఒక్కో స్తంభంలో ఇష్టం వచ్చినట్టు వైర్లు ఉన్నాయి. దాంట్లో అది కరెంటు వైరా లేకపోతే కేబుల్ వైరా అని ప్రజలకు అర్థం కాదు. ఏదో ఒకటి పట్టుకున్నారంటే ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తుంది. దానికోసం అని చెప్పి స్తంభాలన్నీ కూడా పైకి లేపి ఆ తర్వాత ఇవన్నీ కూడా చేస్తాం. దాన్ని కూడా చేయబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేయబోతున్నాం. రెండవది వచ్చేసి ప్లాంటేషన్ కూడా, దాన్ని కూడా ఇవాళ 4000 మొక్కలు కార్పొరేషన్లో మొక్కలు వేయటానికి దానికి కూడా మొక్కలన్నీ కూడా తీసుకొచ్చారు. కొన్ని గుంటలు చేస్తూ ఉన్నారు. గుంటలు అయిన తర్వాత ఈ కాలేజీస్ అందరిని కూడా పిలిపించేసి వాళ్ళని ఒక్కొక్క కాలేజీ 100 మెంబర్స్ 200 మెంబర్స్ని పిలిపించి వాళ్ళకి కూడా వాళ్ళ పేరు మీదే చెట్టుకి ఒక ట్యాగ్ కూడా వేసే విధంగా వాళ్ళకి నేను వేసిన చెట్టు అనేది కూడా వాళ్ళకు కూడా వచ్చే విధంగా దాన్ని అన్నీ కూడా ప్లాంటేషన్ కూడా తొందరలోనే మొదలుపెట్టేసి ఈ వర్షాకాలం కాబట్టి మొత్తం గ్రీనరీ కూడా ఉండాల్సింది మనకి. ఎందుకంటే ఎక్కువ 46 డిగ్రీలు 47 డిగ్రీలు ఉండేది ఇక్కడంతా కూడా. ఎక్కువ కూడా చెట్లు కూడా రోడ్డు ఎక్స్టెండ్ చేయడం వల్ల రోడ్లు ఎక్కువ చెట్లు కూడా తీసేశారు. అవి కూడా తొందరలోనే చెట్లు కూడా నాటితే ప్రదేశం బాగుంటుంది అనేది ఇవన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది. ఈరోజు ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో మరి పెన్షన్స్ కార్యక్రమాన్ని గౌరవనీయులు గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, అలాగే మన గౌరవ ఎంపీ గారు అయినటువంటి శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా ఇక్కడ ఇంటింటికి పెన్షన్ కార్యక్రమం స్టార్ట్ చేయడం అనేది చాలా చాలా సంతోషం అండి. ఇక్కడ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అందరూ కూడా మరి ఇచ్చిన పెన్షన్ 4000 పెన్షన్ పెంచడము, అలాగే డయాలసిస్ అంటే కిడ్నీ పేషెంట్స్కి అయితే 10,000 రూపాయలు, అలాగే సింగిల్ ఉమెన్ వాళ్ళకి అందరికీ కూడా మరి ఎవరెవరైతే పెన్షన్ ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరికీ కూడా ఇస్తూ దాదాపుగా మన యొక్క నగరపాలక సంస్థ 20,300 మందికి మరి పెన్షన్స్ కార్యక్రమాన్ని వాళ్ళ శ్రీకారం చుట్టడం, దాదాపుకి ఇప్పటికైతే 50% కూడా కంప్లీట్ అయ్యిందని చెప్పేసి మాకు వచ్చినటువంటి వార్తలండి. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్ వలన మరి మా ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఎవరికైతే మందులు కానివ్వండి, అలాగే వృద్ధులైతే వాళ్ళకి ఒక జీవనోపాధికి పిల్లలు చూసినా చూడకపోయినా వాళ్ళకి ఇచ్చే పెన్షన్ ద్వారా కానీ వాళ్ళు బ్రతకడానికి ఎంత ఆస్కారం ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మరి గవర్నమెంట్ని దీవించడం అనేది మేమందరం చూస్తూ ఉన్నాము. ఇంతేకాకుండా మరి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఇక్కడ ఒంగోలులో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటర్ సమస్య కానివ్వండి, కరెంటు సమస్య అందరిని కూడా వేధిస్తుంది. ఎక్కువగా మరి వైర్లు అంతా కిందకు ఉండడం, అది వర్షాకాలం కాబట్టి ఏ ఇబ్బందులు కలగకుండా ఉండాలని అంటే మరి ఎవరికైనా యాక్సిడెంట్ లాంటివి జరగకుండా ఉండాలంటే ఆ వైరింగ్ అనేది కొంచెం పై ఎత్తున పెట్టాలనే ఉద్దేశంతో మరి పోల్స్ కూడా మార్చడం జరుగుతుందండి. దాదాపు దానికి 50 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే గ్రీనరీ డెవలప్మెంట్ అనేది ఎమ్మెల్యే గారు మొదటి నుంచి కూడా ఎంతగానో ఆసక్తిగా ఉన్నారు కాబట్టి ఆ గ్రీనరీ డెవలప్మెంట్ విషయంలో కూడా మొక్కలు కూడా త్వరలో కూడా నాటబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తెరిగి మాతో కూడా కొంత మీ యొక్క సహాయ సహకారాలు కూడా అవసరమని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ మరొకసారి నమస్కారాలు.